ఈ జిల్లా అనేది జనరల్గా ప్రకాశం నుంచి గుంటూరు నుంచి విడగొట్టబడిన ప్రాంతాలతో సమ్మిళితంగా ఏర్పాటైనటువంటిది బాపట్ల జిల్లా. గుంటూరు నుంచి ఏదైతే ప్రాంతం మనకు బాపట్ల జిల్లాగా ఆవిర్భవించిందో ఆ ప్రాంతంలో రేపు 27న ఎమ్మెల్సీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతాయి 27వ తారీఖున. సో మనకి ఇంకా ఒక్కరోజు ఉంది. రేపు మనం డిస్ట్రిబ్యూషన్ అనేది రేపే కదా ఓకే, రేపు మనం డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తాం. డిస్ట్రిబ్యూషన్ అంటే దీనికి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్లు, పోలింగ్ ఆఫీసర్సు, పీఓసు, ఏపీఓసు, ఓపీఓసు, మైక్రో అబ్జర్వర్సు, బ్యాలెట్ బాక్సులు అయితేనేమి, ఇంక్లూడింగ్ అన్ని రకాల పోలింగ్ మెటీరియల్లు, వెహికల్స్, పోలీస్ సిబ్బంది అందరూ కూడా రేపు బాపట్ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి, అట్లాగే రేపల్లె డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బయలుదేరి వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి, వాళ్ళు పోలింగ్ బూత్లకు వెళ్తారు. మనకు టోటల్గా 34 పోలింగ్ బూత్లు అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఒక 16 లొకేషన్స్లో మనకు ఉన్నాయి. సో ఇక్కడ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ వాళ్ళ యొక్క ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకుంటారు. అదేవిధంగా మనము పోస్టల్ బ్యాలెట్లు కూడా చేయడం జరిగింది. సో మనకు చూసుకున్నట్టయితే టోటల్గా ఓటర్సు 24,457 ఓటర్స్ మనకు ఉన్నారు. దీంతోపాటు నేను నిన్నటి వరకు లెక్క తీసుకున్నప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఒక 100కు పైగా వినియోగించుకున్నారు. మిగతా వాళ్ళు కూడా చేస్తారు. సో ఈ విధంగా మనకి డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి ప్రాధాన్యత ఓటుని వాళ్ళు అక్కడ వేస్తారు. దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్స్ అన్నీ కూడా మనము ఇప్పటికే 2 స్పెల్స్లో సిబ్బంది అందరికీ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. అట్లనే ఈరోజు అబ్జర్వర్ కూడా, వాకాటి కరుణ గారు అబ్జర్వర్ కూడా మా అందరితో, కలెక్టర్స్తో అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. పోలీసు మేము సమన్వయంతో పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఈ ఎలక్షన్ని చాలా స్మూత్గా కండక్ట్ చేయడానికి పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నాం. ఎవరు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అపోహలకి లోన్ కావద్దు, ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. చాలా స్మూత్గా ఈ ఎలక్షన్ పకడ్బందీగా జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. ఎలక్షన్ రోజునైతేనేమి, రేపటి నుంచి డిస్ట్రిబ్యూషన్ రోజునైతేనేమి, రిసెప్షన్ అయితేనేమి, కౌంటింగ్ అయితేనేమి, అన్ని చోట్ల యాజ్ ఎ కలెక్టర్గా నేను, మాకు సంబంధించిన మా డిఆర్ఓ, మా ఆర్డీఓలు అందరం స్వయంగా పర్యవేక్షిస్తాం, స్వయంగా ఫీల్డ్లో తిరుగుతాం. ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా ఈ ఎలక్షన్ని కండక్ట్ చేస్తాం. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నిర్భయంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెడతారు. ఓకే.